హేలాపురి బాలోత్సవం 5వ పిల్లల సంబరాలు 2వ రోజు శనివారం కోలాహలంగా సాగాయి. ఒక పక్క వివిధ అంశాలలో తమ ప్రతిభను ప్రదర్శించడానికి వచ్చిన విద్యార్థులు, మరోపక్క వారి తల్లిదండ్రులు, బంధువులు, ఉపాధ్యాయులతో సిద్ధార్థ పాఠశాల ప్రాంగణం తిరునాళ్లను తలపించింది. ఆటలు, పాటలు, సరదాలు, సెల్ఫీలు, రకరకాల వేషధారణలు, వాయిద్య పరికరాలు, చిరుతిండ్లు, చిందులు, పరిచయాలు, పలకరింపులు, కేకలు, కేరింతలతో బాలోత్సవం బాలలకు నిజంగా ఒక మహా ఉత్సవమే అన్నట్లుగా సాగింది. 2వ రోజు అకాడమిక్ అంశాలలో మెమరీ టెస్ట్, కథ చెప్పడం, మైక్రో ఆర్ట్స్, పేపర్ క్రాఫ్ట్, క్విజ్, ఇంగ్లీష్ రైమ్స్, పద్యాలు, మట్టితో బొమ్మలు వంటి అంశాలలో విద్యార్థులు అద్భుతంగా పోటీపడి తమ ప్రతిభను కనబరిచారు. మొత్తం మీద మొదటి రోజు శుక్రవారం సుమారు 5,000 మంది రాగా 2వ రోజు కూడా సుమారు 4,000 నుంచి 5,000 మంది వరకు వివిధ పోటీలలో పాల్గొన్నారు. పోటీలకు వచ్చిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, బంధువులు, ఉపాధ్యాయులతో సిద్ధార్థ పాఠశాల ప్రాంగణం చాలా సందడిగా, సరదాగా కనిపించింది. 2వ రోజుతో పోటీలు ముగిశాయి. 26వ తేదీ ఆదివారం ససియారెడ్డి డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో బహుమతి ప్రధానోత్సవం జరగనుంది. బాలోత్సవం పిల్లల సంబరాల్లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఎలాంటి లోటు లేకుండా 1000 మందికి అందించడం అంటే మాటలు కాదు. కానీ ఈ విషయంలో నిర్వాహకులు అద్భుతంగా పనిచేశారు. ఎలాంటి లోటు లేకుండా నిర్వాహకులు భోజన ఏర్పాట్లు చేయడం అభినందనీయమని పలువురు తల్లిదండ్రులు ప్రశంసించారు. మొత్తం మీద పిల్లల సంబరాలు అంబరాన్ని తాకాయి అనడం కన్నా అంబరాన్ని దాటి అనంత విశ్వంలో ప్రతిధ్వనించాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో అనిపించింది. నందముకుంద రామ గోవింద, నందముకుంద రామ గోవింద, దేవకి నంద గోపాల, నందలాలాయ నందలాల, నందలాలాయ నందలాల, హే రఘునందన హే యదునందన, హే రఘునందన హే యదునందన, హే రఘునందన హే జయవందన, శ్రీరామ రామ హరి హరి, శ్రీరామ రామ హరి హరి, జై శ్రీమదమారమణ గోవిందో హరి, జై శ్రీరామ్. సీతమ్మకు చైస్తి చింతాకు పతాకములు, పతాకములు పట్టే 10,000 వరాహములు, పలుకే బంగారమాయణ కోదండ పాణి, పలుకే బంగారమాయణ. ధన్యవాదాలు. ఈ 5వ పిల్లల సంబరాలు చాలా ఉత్సాహభరితంగా 2వ రోజు ఇక్కడ సిద్ధార్థ స్కూల్లో జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులకి జ్ఞానాన్ని అందించడం ఒకటే అంశం కాదు, వారిలో దాగి ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలను కానీ, అలాగే కళా నైపుణ్యాలను కానీ, సృజనాత్మకతను వెలుగుతీయడం కోసం మరి కొన్ని అంశాలను కూడా విద్యకు జోడిస్తే వాళ్ళు సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి పౌరులుగా సమాజానికి అందుబాటు అవుతారు. దాంతోపాటు నైతికత, జీవన నైపుణ్యాలు, మానవతా విలువలు అనేది కూడా ఒక పౌరుడికి చాలా అవసరం. సంక్రాంతి ఎలా అయితే చేసుకుంటామో అలాగే ఒక పిల్లల సంబరాన్ని మేము అందరం కలిపి చేసుకుంటాం అనేటటువంటి గర్వంగా దీన్ని తీర్చిదిద్దాలని, దానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించి దీన్ని మరింత విజయవంతంగా చేయడానికి సహకరించాలని కోరుకుంటూ, అలాగే సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు కమిటీ తరఫున తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హేలాపురి బాలోత్సవం 5వ పిల్లల సంబరాలు ఈ సిద్ధార్థ ఆర్కెస్ట్ ఒట్లూరులో చేసుకోవడం జరుగుతోంది. అందుకు చాలా సంతోషం అండి. దానికి ముఖ్యంగా మాకు ఈ స్కూలు ఆవరణని ఇది నిర్వహించడానికి ఇచ్చినటువంటి సురేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పిల్లల్లో ఉండే వాళ్ళల్లో నిబిడీకృతమైన టాలెంట్ని బయటకు తీయాలన్న ఉద్దేశంతో ఇది 5 సంవత్సరాలుగా జరుగుతుంది. హేలాపురి బాలోత్సవం పిల్లల సంబరాల 5వ కార్యక్రమం ఈరోజు 2వ రోజు ప్రోగ్రాం నడుస్తోంది. ఏలూరు చుట్టుపక్కల ఉన్నటువంటి 15 మండలాలకు చెందిన 69 అంశాల్లో పిల్లలు 8,000 మంది ఈ 2 రోజుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ 2 రోజుల పండుగ సంబరం పూర్తయిపోగానే ఈ డ్రెస్సులు మార్చేసుకుని మళ్ళీ మార్కులు, ర్యాంకుల కోసం మాత్రమే కాకుండా వీటిని కూడా ఒక వ్యాపకంగా చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.